హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఇంకొక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం గోధుమ పిండి అలాగే ఆనియన్స్ ఉంటే చాలు మనకి ఈ రెసిపీ రెడీ అవుతుంది. ముందుగా అయితే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అలాగే బాగా నలిపేసి అయితే మనం ఒక స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. ఒక 1 స్పూన్ సరిపోతుంది ఆయిల్. సో ఆయిల్ వేసి అయితే ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటాము. మొత్తం నీట్గా కలిసేలాగా సాల్ట్ అలాగే వామ్ యాడ్ చేసాం కదా, సో నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో బాగా అయితే మిక్స్ చేసుకున్నాక మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా చక్కగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి అంటుకోకుండా రావాలండి. సో దాని తర్వాత అయితే మనం ఒక ½ an hour మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము. సో నెక్స్ట్ అయితే మనం ఒక 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని అయితే ఇలా సన్నగా తరుక్కుంటామండి. ఇక చూసారు కదా, ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. దాన్ని ఇలా ఒకసారి ఇలా నలిపామంటే చక్కగా సన్న ముక్కల్లాగా విడిపోతుంది. ఇలా వచ్చాకైతే మనం దీంట్లో రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు, దీంట్లోకి ధనియాల పొడి, నెక్స్ట్ మనం చాట్ మసాలా అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ మనం జింజర్ని కూడా ఇలా సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. అల్లంని ఒక చిన్న అల్లం సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ రవ్వ కూడా యాడ్ చేసామండి, బాంబే రవ్వ. సో ఇలా అన్నీ యాడ్ చేశాక నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి స్పైసెస్ ఏమైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక ఉల్లిపాయ టేస్ట్ చేయండి, తెలుస్తుంది. సో అలా చక్కగా మిక్స్ చేసుకున్నాక మనం ½ an hour పక్కన పెట్టాం కదా, ఆ పిండిని అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా స్టిక్ అవ్వకుండా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా అయితే మనకి రెడీ అయిపోతుంది ½ an hour తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనం ఈక్వల్ పార్ట్స్లా తీసుకుంటామండి. నాకు 3 వచ్చాయి. సో పెద్దవి చేసే పని అయితే 2 అయినా సరిపోతుందండి. నేనైతే ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నాను. సో ఇలా చక్కగా రౌండ్ చేసుకొని అయితే కొద్దిగా పిండిది వేసి ఇలా ఒత్తుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి చపాతీ ఎలా అయితే మనం రౌండ్గా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. దీనికి మనం మరీ పల్చగా చేయకూడదండి, అలాగని మరీ మందంగా ఉండకూడదు. సో మీడియంలా ఉండాలండి మందము. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ మాత్రం మందం అయితే ఉండాలి. సో అలా చేసేసుకున్నాక నెక్స్ట్ మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ది, అది దీని మీద అయితే ఇలా నీట్గా ఒక లేయర్ లాగా వేసుకుంటామండి చక్కగా. సో గ్యాప్స్ అనేవి ఉండకుండా మొత్తం అయితే ఫిల్ చేసేసుకుంటాము. దాని మీద ఇంకో లేయర్ లాగా అయితే మనం ఫిల్ చేసుకుంటాము. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా నీట్గా ఫిల్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఇలా లాస్ట్ నుంచి అయితే ఇలా ట్విస్ట్ చేసుకుంటూ రావాలండి. సో మనం ఇలా తిప్పుకునేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేయండి, అప్పుడు కొద్దిగా స్టిక్ అవుతాయి దానికి. అలా ప్రెస్ చేసుకుంటూ అయితే మనం ఇలా చేసేసుకోవాలి. నెక్స్ట్ అలా చేసుకున్నాక దాన్ని ఒక టూ ఈక్వల్ హాఫ్ లాగా చేసుకోవాలండి. సో ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ వాటిని అయితే మనం ఇలా స్టార్టింగ్ నుంచి కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్టు చేయండి 2 కూడా. దానివల్ల ఏంటంటే లోపల పెట్టింది బయటకు రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం స్టార్టింగ్ నుంచి అయితే ఇలా ట్విస్ట్ చేస్తూ వస్తామండి, ఇక్కడ చూపించినట్టుగా. అలా నీట్గా ప్రెస్ చేస్తూ అయితే తిప్పండి, దానివల్ల మనకనే స్టఫ్ అనేది బయటికి రాదు. సో అలా చక్కగా అయితే 2 కూడా రౌండ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇలా చక్కగా తిప్పుకోవాలండి. కాస్త ప్రెస్ చేశారంటే మనకి అది బయటికి రాదండి స్టఫ్. సో అలా చక్కగా అయితే రౌండ్ పెట్టేసుకోవాలి. సో అలా చేసుకున్నాక నెక్స్ట్ కొద్దిగా పొడి పిండిని దాని మీద అద్దేసి నెక్స్ట్ మళ్ళీ మనం రౌండ్ చేయాలండి. ఇది కూడా పల్చగా చేయొద్దండి, ఇది అయితే మందంగానే ఉండాలి. సో అలా మనం నీట్గా ఒత్తేసుకుంటాము.
మనకేం అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది. కాకపోతే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా బయటకు వచ్చేస్తాయి. సో అలా అయితే మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇలా 2 వైపులా ఆయిల్ రాసుకొని అయితే నీట్గా కాల్చుకోవాలి. అలా అయితే నేను అన్నీ చేసేసుకున్నానండి. ఇక చూసారు కదా, ఇది ఎంత సింపుల్గా అయిపోతుందో. రోజు చేసుకునేలా కాకుండా ఈవినింగ్ టైమ్స్లో అలా బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంది, బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో నా దగ్గర ఉన్న పిండి అంతా కూడా ఇలా చక్కగా అన్నీ ఇలా రోస్ట్ చేసుకున్నానండి 2 వైపులా. సో ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దండి. సో అలా అన్నీ చేసేసుకొని గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.